మన భూమిపైన మనుషులు తాగడానికి నీరు, ఇంకా పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఉంది. అండ్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇంకా దీని వల్లనే మనకి పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. అలాగే సూర్యుడి నుంచి వచ్చే కాంతి, ఇంకా చంద్రుడి నుంచి వచ్చే చల్లదనం అనేది భూమికి అందుతుంది. అండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన భూమి మీద మనుషులు, జంతువులు, చెట్లు బతకగలుగుతున్నాయి. ఇంకా చాలా మంది ఏమనుకుంటారంటే మన భూమి లాంటి గ్రహం అనేది అసలు ఇంకోటి లేదు అని అనుకుంటారు. అంటే భూమి మీద ఉన్నట్టు వేరే గ్రహాల్లో అసలు మనుషులు బతకలేరు అని అనుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు మన సోలార్ సిస్టమ్ లో ఉన్న గ్రహాల మీద మన భూమి మీద ఉన్నట్టు ఆక్సిజన్ అండ్ వాటర్, ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేవి ఉండదు. అలాగే మనుషులు బతకడానికి భూమి ఉన్నంత వీలుగా ఆ వేరే గ్రహాలనేవి ఉండవు. సో దీనివల్ల విశ్వంలో ఉన్న ఏ గ్రహంలో కూడా భూమి మీద ఉన్నట్టు వాతావరణం ఉండదు. ఇంకా అక్కడ మనుషులు కూడా బతకలేరు అని అనుకుంటాం. ఇంకా మన పాలపుంత గ్యాలక్సీలో సూర్యుడు లాంటి నక్షత్రాలు అనేవి కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఒక్కో నక్షత్రం చుట్టూ మన భూమి లాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి. మొత్తం పాలపుంతలో కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి. అయితే ఇన్ని కోట్ల గ్రహాల్లో భూమి లాంటి వాతావరణం ఉండే గ్రహాలు అసలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మన పాలపుంతలో సూర్యుని లాంటి కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నప్పుడు, వాటి చుట్టూ కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు, దాంట్లో మన భూమి లాంటి గ్రహాలు అనేవి ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అయితే గ్రహాల మీద కూడా భూమి మీద ఉన్నట్టే జీవం ఉండే ఉంటుంది. సైంటిస్టులు దీని గురించి పరిశోధన చేసి భూమి లాంటి కొన్ని గ్రహాలని కనిపెట్టారు. అయితే వాటిలో నెంబర్ 1 వచ్చేసి కెప్లర్ 283c. ఈ గ్రహాన్ని 2014లో కనుక్కున్నారు. ఇంకా ఈ గ్రహం సైజ్ ని భూమితో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఈ గ్రహం మీద జీవం ఉండే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. అయితే సైంటిస్టులు అంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్తున్నారంటే ఈ గ్రహం చూడడానికి అచ్చం భూమిలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మన భూమి అనేది చూడడానికి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అయితే భూమి ఇలా నీలం రంగులో కనిపించడానికి మన భూమి పైన ఉన్న సముద్రాలే కారణం. ఇంకా భూమి అనేది సముద్రాల వల్లనే ఇలా నీలం రంగులో కనిపిస్తుంది. అయితే కెప్లర్ 283c గ్రహం అనేది సేమ్ మన భూమిలాగే నీలం రంగులో కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహం మీద కూడా భూమి పైన లాగే సముద్రాలు ఉండే అవకాశం ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే వాటర్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏలియన్స్ కూడా ఉండే ఉంటారని సైంటిస్టులు చెప్తున్నారు. నెంబర్ 2 ప్రాక్సిమా సెంచురీ బి. అయితే ప్రాక్సిమా సెంచురీ బి అనే ప్లానెట్ అనేది కెప్లర్ 283c ప్లానెట్ తో కంపేర్ చేస్తే భూమికి కాస్త దగ్గరలో ఉంటుంది. ఇంకా ఈ గ్రహాన్ని 2016లో కనుగొన్నారు. ఆ తర్వాత సైంటిస్టులు చేసిన పరిశోధన ప్రకారం ఈ గ్రహం పైన భూమి పైన ఉన్నట్టే వాతావరణం అనేది ఉందని, ఇంకా పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దానివల్ల ఈ ప్లానెట్ లో ఏలియన్స్ ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. నెంబర్ 3 కెప్లర్ 186f. భూమితో ఎక్కువ పోలికలు ఉన్న గ్రహం ఏదైనా ఉంది అంటే అది కెప్లర్ 186f అనే గ్రహమే. అయితే గ్రహాన్ని భూమితో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. అంటే మన భూమి కంటే 10 times పెద్దగా ఉంటుంది. సో అంత పెద్దగా ఉన్నప్పటికీ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం స్పేస్ సూట్ లేకుండానే ఈ గ్రహంపై తిరగచ్చు. ఎందుకంటే భూమి పైన లాగే ఈ ప్లానెట్ పైన కూడా ఆక్సిజన్ అండ్ వాటర్, ఇంకా మనిషి బతకడానికి కావాల్సిన అన్ని వనరులు ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అన్ని వనరులు ఉన్నట్లయితే భూమిపైన మనుషులు ఉన్నట్లే ఈ గ్రహం పైన కూడా జీవం ఉండే అవకాశం చాలా వరకు ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గ్రహాలు అనేవి భూమిలాగే ఉన్నప్పటికీ మన భూమి మీద మనుషులు అక్కడికి అస్సలు చేరుకోలేరు. ఎందుకంటే ఈ గ్రహాలు అనేవి భూమికి చాలా దూరంలో ఉన్నాయి. ఇంకా అంత దూరం ప్రయాణించగలిగే టెక్నాలజీ అనేది మన భూమి పైన లేదు. ఒకవేళ ప్రయాణించగలిగినా అక్కడికి చేరుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.